సుప్రీంకోర్టు తీర్పు. రిజర్వేషన్ల గురించి సుప్రీంకోర్టు తాజా తీర్పు. ఏంటి బద్రీ వచ్చాడా? 5-6 ఏళ్ల నుంచి బద్రీ వచ్చాడు, బద్రీ కనిపించాడని ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారా? అసలు వాడు బద్రీయేనా అని సరిగ్గా చూసి చెప్పరా. సందేహమే లేదయ్యా, వాడు మన బద్రీయేనయ్యా. వాడిని మేమే లేపేస్తామయ్యా. ఏమయ్యా కొబ్బరి పీసు, బద్రీ బతికే ఉన్నాడా సచ్చాడేమో? అసలే ఈ రోజు రైతు సంఘం ఎలక్షన్లు, నువ్వు త్వరగా బయలుదేరి రావయ్యా. నా దగ్గర ఉన్నదంతా హై క్వాలిటీ పత్తి అయ్యా. ఇండియాలో ఎవడో దాన్ని కొండవు, ఎక్స్పోర్ట్స్ చేయాలి, ఆస్ట్రేలియాకి రాత్రిలోగా పంపాలి. చాలా పనులు ఉన్నాయి. సరే ఎలక్షన్ పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి. నువ్వే కోశాధికారివి. అయితే మరి ఇంకే అహంపోసుడుగా గెలుస్తాం. ఎలక్షన్ పనులన్నీ మీరు చూడండి, నేను తర్వాత వచ్చి కలుస్తాను. వెళ్ళండి అయ్యా, సరుకును త్వరగా హార్బర్కి పంపాలి, అక్కడ షిప్ వెయిటింగ్. బద్రీ వచ్చేసాడని ఏదో పెద్ద నాయకుడు వచ్చినట్టు చెప్తున్నారు. ఎలక్షన్ లో గెలిచి పదవికి వచ్చాక వారి సంగతి చూద్దాం. ఈ చెరుకు రకమే సార్, కరెక్ట్ గా ఉంటుంది. ఇదొకటి. హలో, ఏయ్ ఆ బద్రీ ఓ తాగుబోతు, వాడిని ఊళ్ళోకి రానివ్వకుండా లేపేయండి. సరేరా. బద్రీ, నన్ను గుర్తుపట్టావా? నిన్ను గుర్తుపట్టలేనా? సూరిగాడివే కదా నువ్వు. ఊళ్ళో అందరూ చెప్పొస్తారా? ఏంటి బద్రి, ఊరోజు వెళ్ళిపోయిన నువ్వైనా బాగా బతుకుతావు అనుకున్నావు, ఇలా బికార్ల నీ వాలకమేంటి? నా సంగతి సరే, మీరెక్కడికి వెళ్తున్నారు? వ్యవసాయం చచ్చిపోయింది, ఇంకేడకైనా పోయి కూలి పనులు చేసుకుని బతుకుదామని బయలుదేరాం బద్రి. వ్యవసాయం చచ్చిపోదు, నేను వ్యవసాయం చేయడానికే వచ్చాను. రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తే ఎలా ఉన్నారా? చెప్తానండి, ఉండండి. అందరూ బాగా వినండి. ఓ 6-7 ఏళ్ల క్రితం మన ఊరి జనమంతా సాగనంపిన మన బద్రి ఈ రోజు మన కోసమే మళ్ళీ తిరిగొచ్చాడు. బద్రీ ఇన్నేళ్లు మన ఊళ్ళో లేకపోయినా తను మాతో రోజు మాట్లాడుతూనే ఉన్నాడు. అందరికీ నమస్కారం. నేను మన ఊరు వదిలి వెళ్ళిపోయాక ఈ లోకమంతా తిరిగి అర్థం చేసుకుంది ఒకే ఒకటి, విశ్వానికి ఆధారం వ్యవసాయం అని. అలా పెంచుకున్న నా వ్యవసాయ జ్ఞానాన్ని మన గ్రామానికి ఉపయోగపడేలా చేయాలనుకున్నాను. అందుకు మీరు నాకు సహకరిస్తారని నమ్ముతున్నాను. అయితే జయం మనదే. వీళ్ళందరినీ నేను పిలవలేదే అన్నా, మీకు? నాకు తెలీదే. ఇక్కడ సంతకం పెట్టండి సార్. ఇక్కడ ఎలక్షన్ ఫలితాలు త్వరగా అనౌన్స్ చేయండి, మాకు చాలా పనులున్నాయి. ఇంకా టైం ఉందండి, ఈలోగా ఎవరైనా వచ్చి నామినేషన్ వేయొచ్చుగా. ఇదిగో పోలీసు, తప్పుకోవయ్యా. వెళ్ళకూడదు. తప్పుకోవయ్యా. ప్రెసిడెంట్ పోస్ట్ కి నామినేషన్ ఫామ్ ఇవ్వండి. బాబు, అన్నగారిని ఎదిరించి పోటీ చేస్తావా? ఎవర్రా నువ్వు? నేనే బద్రి అనే వీరభద్రుణ్ణి. కార్యదర్శి, కోశాధికారి అన్ని పదవులకి పోటీ చేయబోతున్నాం. రేయ్, అందరు ఐడి కార్డులు ఎవరా? మా రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఈ సంఘం మెంబర్షిప్ కార్డ్. ఇదిగో ఇది మా అందరి డిపాజిట్ డబ్బు. బద్రీది లైఫ్ మెంబర్ కార్డ్. ఇదిగోండి. మా అన్నగారిని ఎదిరించి పోటీ చేస్తే శాల్తీ లేపేస్తాం.
విత్డ్రాల్ ఫామ్ ఇవ్వండి. అన్నగారు దయచేసి తొందర పడకండి అన్నగారు. విత్డ్రా చేయకండి అంకుల్. ఇంకొకసారి ఆలోచించండి అన్నగారు. అన్నగారు ఏంటి అన్నగారు ఇది? మన ఊరు యువతకి దారొదిలి విత్డ్రా చేశాను. కావాలంటే మీరు పోటీ చేయండి. మీరు లేకుండా మేమెలా పోటీ చేస్తాం? మాకు ఒక ఫామ్ ఇవ్వండి. ఇదిగోండి. ఇవ్వండి ఇవ్వండి. రైతు సంఘం ఎన్నికలు పూర్తి అయిపోయాయి. నాగభూషణం గారి జట్టు అభ్యర్థులు వాపస్ తీసుకున్నందువల్ల శ్రీ వీరభద్రుడు గారి జట్టు అన్ని పదవులకు ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. ఎప్పటికీ రావనుకున్నా ధైర్యంగా వచ్చాను. అన్నగారు ఓయ్, ఇప్పుడు ప్రెసిడెంట్ నేను కాదయ్యా. కొత్తగా ప్రెసిడెంట్ అయ్యో, అప్పుడప్పుడు కలవాల్సి వస్తుంది. కలుద్దాం మాజీ ప్రెసిడెంట్ గారు. వచ్చే దారిలో నన్ను లేపేయమన్నాను. ఇప్పుడు ప్రెసిడెంట్ అయి కూర్చున్నాను. ఇంటికి పోనే. ఏం బాబు, అన్నగారు తొందరపడ్డారు కదా? ప్రెసిడెంట్ గారు, ప్రతి సంవత్సరం చెరుకు నరగడానికి పొలంలోకి దిగుతుంటే అప్పిచ్చిన వాళ్ళు వడ్డీ ఇవ్వు అసలు ఇవ్వని పేకల మీద కూర్చుంటున్నారయ్యా. ఈ సంవత్సరం కూడా కటింగ్ ఆర్డర్ వచ్చిన చెరుకు నరకలేకపోతున్నామండి. చెరుకు నరకనిస్తేనే కదా అమ్మి వడ్డీ అసలు చెల్లించగలం. వీలేదండి. ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి. నేను చెప్తున్నాను కదా, ముందు మీరు తీసుకున్న అప్పు పూర్తిగా చెల్లించండి, ఆ తర్వాత సొంతలు పోయండి. చెప్పాలి ఆయన ఎవరు? సమస్య రాదు. నేను చెప్తున్నాను. అయ్యో ఉంటామయ్యా. ఇదిగో చూడు. వాళ్ళు వచ్చేసారు. హారతి వెలిగించమ్మా. ఏం బాబు, అమెరికా వెళ్తున్నందుకు ఆ హారతి టైం అవుతుంది, బయలుదేరు. అది సరే నాన్న, మీరు ప్రెసిడెంట్ పోస్ట్ వద్దని వదిలేశారంట. మన వేయబోయే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్కి అది చాలా ముఖ్యం నాన్న. ప్రెసిడెంట్ పోస్టు మన దగ్గరే ఉంది, నువ్వు బయలుదేరు. ఇదిగో అయ్యగారు వాపస్ తీసుకున్న విషయం తెలుసు. ఫోన్ ఎస్ఐ గారికి ఇవ్వు. నేను చెప్పే సెక్షన్లు వేయి. మనం వేసే సెక్షన్ బట్టి సుప్రీంకోర్టు తీర్పు చెప్పాలి. అర్థమైందా? మినిస్టర్తో నేను మాట్లాడుకుంటానయ్యా, ఆ విషయం నాకు వదిలే. హలో, అయ్యగారు పైకి వస్తున్నారు. బాగా కోపంగా ఉన్నారు. నేను చూసుకుంటాను సార్. అయ్యా, ఫ్యాక్టరీ ఓనర్లు వచ్చారు, మిమ్మల్ని కలవాలంట. మిస్టర్ నాగభూషణం, షుగర్ లెవెల్ ఎక్కువైనందువల్ల 21 యూనిట్స్ ఇన్సులిన్ వేసుకోండి. 2 ఇడ్లీలు, 1 మినపగారె, 1 పెసరట్టు మీరు తినాలి. పోటీ చేస్తుంటే ఖచ్చితంగా మీరే ప్రెసిడెంట్. వర్కింగ్ కమిటీగా మనమే ఎన్నికైన తర్వాత ఈ అప్పట్లాగే మన కమిటీ మీటింగ్ ఇక్కడే పెట్టుకుని ఉండొచ్చు. ఇంతవరకు గెలుస్తూ వచ్చారు. ఒకవేళ ఓడిపోతే ఒక్క ఓట్లో ఓడినా ఓటమే కదా. ఏ నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఓడిపోలేదు? ఇక్కడ నీతి నిజాయితీ ఎవరికుంది? ఇదిగో, నన్ను ఎదిరించి ఎప్పుడు ఏ ఎలక్షన్లోనూ నించోకూడదు. ఒకవేళ నించున్నా వాడి ఓటు కూడా నాకే పడాలి. అన్ని ఓట్లు మనకే పడాలంటే ఒకే ఒక దారి ఉంది. ఎలక్షన్ రోజు మొత్తం మొలాలను తీసుకొచ్చి దించేయాలి. అయ్యో అన్నగారు, చెరుకును కోసేశాడు. హలో, ప్రెసిడెంట్ బద్రిని మాట్లాడుతున్నాను. బద్రి స్పీకర్ ఆన్. బద్రి చెప్పు. చెరుకు పండించే ఓ 4 రైతులు ఫ్యాక్టరీని చూడాలంటున్నారు. రమను. సరే బద్రి, రేపు ఉదయం ఫ్యాక్టరీకి వచ్చాయి. నువ్వు పూర్తిగా మారిపోయేలా హాలీవుడ్ స్టార్ లాగా నీకు హెయిర్ కట్ చేయబోతున్నావు. అన్న నువ్వేమంటావునా? మనంగానే ఉంటామన్నా. అయితే అలాగే కానీ. సార్, ఒక నిమిషం సార్, ఒక నిమిషం. బద్రి, పడే.
నువ్వు సంతకం పెడితే చెరుకు కొత్త సమస్య తీరిపోయినట్టే. ఇదిగో బద్రి. బాబు మేము 3 తరాలుగా చెరుకును పండిస్తున్నాం, కానీ ఈ పంచదార ఫ్యాక్టరీ లోపలికి వచ్చేంత వరకు చూసిందే లేదు. ఏంటి అంత పెద్ద చక్రం తిరుగుతుంది? వామ్మో, రసం అలా కారుతుంది. మన ఊరు రైతులందరినీ తీసుకొచ్చి చూపించాలి. చూపించేద్దాం. అక్కడ పొగ వస్తుంది కదా, అవును. ఆ ట్యాంక్ లోనే చెరుకు రసం నుంచి కరెంటు తీస్తారు. ఓహో. ఆ కరెంటుతోనే ఈ ఫ్యాక్టరీ మొత్తం నడుస్తోంది. ఏంటి చెరుకు నుంచి కరెంటా? అవునన్నా. బాబు ఇవన్నీ తెలిసే చెప్తున్నావా? అరే అవునన్నా, ఇందులో చెరుకు రసం మరుగుతోంది. అందులోంచి వచ్చే ఉష్ణాన్ని వీళ్ళు కరెంటుగా మార్చి ఈ ఫ్యాక్టరీ మొత్తానికి ఉపయోగిస్తున్నారు. మనం పండించే చెరుకుని చక్కెరగా మార్చేటప్పుడు బోల్డ్ అన్ని ఉప ఉత్పత్తులు వస్తాయి. అక్కడ కనిపిస్తుందే చెరుకు పిప్పి. ఆ పిప్పి తిన్నగా పేపర్ మిల్క్ వెళ్తోంది. దాంతోనే